అందరికీ నమస్కారం. మా వీడియో గిట్టి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సముద్రుడు బోధించే పాఠం, దీనికి సంబంధించి చిన్న ఒక కథ మీకు నేను చెప్పాలనుకుంటున్నా. ఒకానొక సమయంలో దక్షిణామూర్తి సముద్రం ఒడ్డున నడుస్తూ వెళ్తున్నాడు. ఇంతలో ఎక్కడి నుండో కొంత చెత్త ఉంటుంది చూసినావా, అది గాలి గొట్టుకొచ్చి సముద్రంలో కలిసిపోయింది. తక్షణమే సముద్రము ఒక అలదలపై ఇంకో అలను పంపించి ఆ చెత్తను మొత్తం గట్టుకు పంపించింది. అక్కడ ఈ సంఘటన చూసిన దక్షిణామూర్తికి చాలా విచారం, బాధ కలిగింది. ఓ సముద్రుడా, నువ్వు అనంతంగా అగాధంగా ఉన్నప్పటికీ చిన్న చెత్తకు కూడా నీలో చోటు ఇవ్వలేకపోతున్నావే, ఇంత స్వార్థమా నీకు? చిన్న చెత్త నీలో పడితే వచ్చే నష్టం ఏంటి అని చెప్పి దక్షిణామూర్తి అడుగుతుడు అని అనుకొని ధ్యానంలో కూర్చున్నాడు. అప్పుడు ధ్యానంలో దక్షిణామూర్తికి సముద్రుడు కనిపించి, నాయందు రత్నములు, ముత్యములు, అనేక విలువైనటువంటి పదార్థములు నాలో ఉన్నాయి అని చెప్పి సముద్రుడు చెప్పిండు. నాయందు చెత్తకు చోటిచ్చిందనుకో, నేను అది క్రమక్రమేణా పెరిగి నా యొక్క రూపాన్ని మరుగునపరుస్తుంది అని చెప్పి సముద్రం అన్నాడు. ఈ సముద్రానికి అలలే శృంగారం, గ్రామానికి ఇల్లే శృంగారం, గగనానికి చంద్రుడే శృంగారం, మానవునికి గుణమే శృంగారం. కాబట్టి మానవుడు తనలో ఈ దుర్గుణాలకు చోటిస్తే అవి క్రమక్రమాన పెరిగి ఏమవుతుంది, మన యొక్క మానవత్వాన్ని మరుగుపరుస్తాయి. కాబట్టి మానవుడు సద్గుణాలు పెంచుకొని ముందుకు సాగాలని చెప్పి ఈ సముద్రుడు బోధించే పాఠం సంబంధించిన చిన్న కథను మీకు నేను చెప్పాను. మా యొక్క ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.